ఆ, పొద్దున్నే కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలని చెప్పేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇదిగోండి గ్రౌండ్ నట్స్ అనమాట. ఇవి గ్రౌండ్ నట్స్ కొన్ని, దాని తర్వాత పెసలు అంటారు చూసారా, ఆ పెసలు, దాని తర్వాత కిందేమో అవి ఏంది గుగ్గిలు తీసుకుంటారు చూడండి, అవి వేసాను అనమాట. అయితే మరి ఇవి రాత్రి నానబెట్టుకోవడం మర్చిపోయాను, అందుకని చెప్పేసి ఇప్పుడు ఇక తప్పట్లా. మనకి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధంగా హీట్ చేశారంటే కొంచెం ప్రోటీన్ కంటెంట్ లాస్ అవుతుందని చెప్పేసి నేను విన్నాను అనమాట. అయితే మరి అది నిజమా కాదనే తెలియదు. కాకపోతే ఇక ఏం చేస్తాం, రాత్రి మర్చిపోయాను ఇది నానబెట్టడం, అందుకని చెప్పేసి ఇక తప్పట్లేదు. అందుకనే ఇక దీంట్లో ఇక ఉడకబెట్టేస్తున్నా. ఎంతసేపు ఇదైతే ఒక 5 నిమిషాల్లో అయిపోయింది అనమాట. 5 నిమిషాల్లో మనం తినే రేంజ్లో ఇది తయారైద్ది. అందుకని చెప్పేసి ఎగ్స్ తెచ్చుకోవడం మర్చిపోయాను. తర్వాత రోజు నేను ఏం తింటానంటే మార్నింగ్ బీట్రూట్, అదేవిధంగా క్యారెట్ తింటాను అనమాట, 1/2 kg. కానీ మరి ఇక ఈరోజు ఇవి ఉన్నాయి కాబట్టి ఇక ఈరోజు అవి కట్ చేయట్లేదు. దాంతోపాటు మనకి టైం కూడా లేదులే అంత, అందుకని చెప్పి ఇయే చేసేస్తా, ఇయే తినేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా. చూడండి అవి ఎట్టా కాగుతున్నాయో ఒకసారి చూసుకోండి. మరి మీరు పొద్దున్నే ఏం తింటారు? అయ్యే కదా, చపాతీలు, దోశలు, లేదు అంటే ఇంక ఇడ్లీలు, ఇవే కదా మీరు తినేది. అప్పుడప్పుడు ఇవి కూడా తినండి, అవి మాత్రమే తింటేట. అప్పుడప్పుడు ఇవి కూడా లోపల పడితే కొంచెం ఫిట్గా ఉంటారు. ఇది తింటేనే ఫిట్ అవ్వాలి అనుకోండి, కాకపోతే మీరు జిమ్ కూడా చేయాలి. జిమ్ చేసి ఇవన్నీ తింటే అది ఏం లేదు, ఇక గోడను కూడా గుద్దేయచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇవి చూడండి ఎట్ట మరుగుతున్నాయో. చెప్పాను కదా ఇందాక, కింద అవి ఉన్నాయని చెప్పేసి. ఏందో ఈ గుగ్గిళ్ళు వేసుకుంటారు, శనగల, వాడి పేరు శనగలు అనుకుంటా, వాడి పేరు శనగలు, దాని తర్వాత పల్లీలు, దాని తర్వాత పెసర్లు, ఈ 3 కంబైండ్ అనమాట. ఈ కంబైన్ చేసి నేనైతే ఈ విధంగా తిందామని చెప్పేసి ట్రై చేస్తున్నా. బాగానే ఉంటాయండి మనకి. ఈ పూరీలు, ఇవన్నీ చపాతీలు ఇవన్నీ తినే కంటే ఇవి తింటే నాకు అసలు బాగుంది. కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తూ ఉంది, అదే బాడీ బాగా బిల్డప్ అవుతుందని అని కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది అనమాట. అవి తింటే ఏంటంటే ఊరక పొట్ట ముందుకు వస్తుంది తప్ప ఏ ఉపయోగం లేదనిపిస్తుంది. ఆకలి తీరుతుంది, పొట్ట ముందుకు వస్తుంది. ఇవి ఏంటంటే ఆకలి అనిపించదు, తిన్న తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ కూడా బిల్డప్ అవుతుంది అనమాట నాకు. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా తిందామని చెప్పి మొన్న వెళ్ళి తెచ్చుకున్నాను. ఎంత అవ్వలేదు, 160 రూపాయలు పెట్టుకుంటే మీకు మార్నింగ్ పూట 5 రోజుల దాకా వస్తాయి ఇవే. కాబట్టి ఈ కాస్ట్ అయినా ఆ కాస్ట్ అయినా ఒకటే అనమాట. ఏంది ఇది, ఏందో వచ్చిందిడా, ఒక నిమిషం అంతే ఉండండి. ఏంది ఏందో జిగురుగా ఉంది ఇది, అంటే మొత్తం అతుక్కుపోయిందిలే, అందుకని చెప్పి ఎట్ట ఉందన్నమాట. ఒక టేస్ట్ చేద్దాం ఎట్ట ఉందనేది, ఉడికిందా లేదా అనేది. అప్పుడే ఉడకదులే నాకు తెలిసి. పల్లీలే ఉడకనప్పుడు ఇంక ఇవన్నీ ఆడ ఉడికితే అప్పుడే ఇంకా టైం పట్టిద్ది మనకి. అప్పటి వరకు ఇట్లా కలుపుకోపోయినా పర్లేదు, ఏం కాదు. కొంచెం సాల్ట్ వేద్దామా, సాల్ట్ వేస్తే ఇంకా తినబుద్ధి అవుతుంది. కొంచెం సాల్ట్ వేసుకుంటాను నేను, టేస్ట్ కోసం అంతే, మరీ ఎక్కువ వేసుకోమాకండి. సాల్ట్ వేసాను, ఇంకా మిక్స్ చేసుకోవడం ఎట్టాగా. అబ్బో కాలింది అంతే, పెట్టమాకండి మీరు. ఇంక ఈ విధంగా అయిపోయింది. ఓకే, పొద్దున్నే మీరు కూడా ఎట్టండి తింటాం అలవాటు చేసుకోండి. ఎల్లకాలం మనం అయ్యే తింటా ఉంటే అట్ట. ఇంకో విషయం చెప్తున్నా వినండి, మీరు ఇట్లా మిగిలిపోయినాయి అనుకోండి ఆ వాటర్ కూడా తాగేయచ్చు అంట. ఆ వాటర్ తాగేస్తే ఇక ఏ ప్రోటీన్ కంటెంట్ కూడా లాస్ అవ్వదు మీరు తినే దాంట్లో. అర్థమైందా? ఇది కూడా కాలిద్ది అనుకోండి నాకు తెలిసి. పల్లీలు కొంచెం ఉడికినట్టు ఉండే, అయితే సాల్ట్ వేసాం కానీ సరిపోవాలి, ఇంకా కొంచెం వేస్తాను నేను. కొంచెం వేస్తున్నాను, అంటే నేను మళ్ళీ ఇది కాలిద్ది అనుకుంటా. కాలమాకే నాకు కాలలేదులే. ఓకే, డన్. ఈ నీళ్ళు మొత్తం ఏంది ఇంకిపోతున్నాయి, కొన్ని పోతాం నీళ్ళు.
లేదంటే సరిగ్గా ఉడకలాయి. ఆగండి, కొన్ని నీళ్ళు పోద్దాం. కొన్ని నీళ్ళు పోసుకుందాం దీంట్లో. సరిపోతాయా? సరిపోవు, ఇంకా కొన్ని సరిపోతాయిలే. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రోజు తినాలంటే ఎవిటేసిద్ది. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఒకరోజు ఈ కూరగాయలు తెచ్చుకుంటా, బీట్రూట్, క్యారెట్, ఇంకో రోజు ఫ్రూట్స్, ఇంకో రోజు ఇలాగా, ఇంకో రోజు రాగి జావ. తెలుసు కదా, రాగి జావ అసలు భలేగా ఉండిద్ది. దాంట్లో బెల్లం వేసుకుంటానులే, అందుకని బాగుండిద్ది. ఈ విధంగా రోజుకు రకరకాలుగా తిన్నారనుకోండి, ఏం లేదు, పండగ, ఎంజాయ్ అంతే. నీళ్ళలో ఉప్పు ఎక్కువైంది, అయితే వీటన్నిటికీ పట్టేలోపు సరిపోయిద్దిలే, ఏం కాదులే. దీని మీద మూత వేయాలనుకుంటండి. మూత ఎత్తే తొందరగా కాగుతాయి అనుకుంటా నాకు తెలిసి. నేను ఎప్పుడైనా సరే ఏది వండినా సరే మూతలు ఏమి వేయను. అటు గెలుగుతూ ఉంటాను తప్ప మూత వేయటాలు అవన్నీ కష్టం మనకే. మీకు ఇంకో విషయం చూపిస్తా చూడండి. మన టమాటా కూర ఉండే కదా, టమాటా కూర చూడండి ఎట్ట బూ చేసిందో. ఎవడు తినలేదు కాదు, మిగిలిపోయింది అన్నమాట అది. అందుకని చెప్పేసి ఈ రకంగా అయింది. దాన్ని పడేయాలి ఇప్పుడు. మా వాళ్ళతో వచ్చిన ఇబ్బంది ఇదే, తినరు. ఏంది ఇది చూడండి, ఏంది నల్లగా వచ్చింది అంటే దీంట్లోది అనుకుంటలే నాకు తెలిసి. దీన్ని కొంచెం పారిపోద్దాం అంట, నల్లగా ఉందిగా. ఇదంతా అవుతుంది బ్రో. ఏందిరా బాబు, ఇది నల్లగా వస్తుంది. యాడ్ నుంచి వస్తుంది ఈ నలుపు. అయితే మళ్ళీ గడగాలి తెచ్చింది నాకు తెలిసి. తప్పదులే, ఇంకేం చేస్తాం. ఈయంతో తినేద్దాం అనుకున్నాను నేను, కానీ తప్పేలా లేదు. కడుక్కోవాల్సిందేమ్మా, తప్పదు. ఇంకొక 20 సెకండ్లు అంతే, 8 minutes అయింది వీడియో. అప్పుడు దాకా భరించండి, తప్పదు. ఏంది అక్కడ నల్లగా వస్తుంది ఇది? ఏంది ఇదిగో నల్లగా ఉంది. సరే బాబు, ఏందో ఉంది. నాకు వద్దు, నేను కడుక్కోనేదంట. చల్లే అయిపోయా, చూపిస్తా.